హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం సొరకాయ శనగపప్పు కాంబినేషన్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. శనగపప్పు కాంబినేషన్లో మనం చాలా కర్రీస్ ప్రిపేర్ చేస్తాము. సొరకాయతో కూడా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం మసాలా ఫ్లేవర్తో సూపర్ టేస్టీ సొరకాయ శనగపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక మీడియం సైజు సొరకాయ, ఒక కప్పు శనగపప్పు. కప్పు శనగపప్పుని 4 అవర్స్ దాకా నానబెట్టి ఉంచుకోవాలి. ముందుగా శనగపప్పుని స్టవ్ మీద ఉంచి వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి. సొరకాయని పీల్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. చిన్నగా ఈ సైజు ముక్కలు అయితే సరిపోతాయి కర్రీకి. స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పాన్ నుంచి ఆయిల్ వేసి తాలింపు పెట్టుకుందాం. కొద్దిగా ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. కర్రీలో కట్ చేసి ఉంచుకున్న వెల్లుల్లి ముక్కల్ని కూడా యాడ్ చేయాలి. వెల్లుల్లి ముక్కలు ఆప్షనల్, పూజకైనా కార్తీక మాసంలో అయినా మనం అవాయిడ్ చేయొచ్చు. తాలింపు గింజలన్నీ వేగాక కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. సొరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. సొరకాయ ముక్కల్లోకి 1 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. సొరకాయ ముక్కల్ని మూత పెట్టి మగ్గనివ్వాలి. శనగపప్పు కూడా ఒక 10 మినిట్స్లో ఉడికిపోతాయి. శనగపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకొని శనగపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా చేత్తో నలిపితే మెత్తగా ఉంటే అది ఉడికిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసి వడగిన్నెలో వేసుకుని వడకట్టుకోవాలి. కర్రీలోకి ఒక 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ముక్క దాదాపు ఉడికిపోయింది. ఇప్పుడు శనగపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. శనగపప్పుని సొరకాయ ముక్కలతో మిక్స్ చేసి బాగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తే శనగపప్పు ఫ్లేవర్ కూడా సొరకాయకి బాగా పడుతుంది. చివరిలో కొద్దిగా గరం మసాలా 1/2 స్పూన్ సరిపోతుంది. ఎక్కువ మసాలా ఇష్టపడే వాళ్ళు 1 స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ వేడివేడిగా రైస్లోకైనా, చపాతీలోకైనా, జొన్న రొట్టెలో కూడా చాలా బాగుంటుంది. సొరకాయ శనగపప్పు కాంబినేషన్తో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఫిదా అయిపోవాల్సిందే. ఈ టేస్టీ డెలీషియస్ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లెట్స్ సర్వ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్.